సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ సింహస్వామివారి సన్నిధానంలో జ్యేష్ఠ శుద్ధ దశమి గురువారం తత్కాల ఉత్తరా నక్షత్రం జూన్ 5వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగురువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగురువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రబంధ సేవాకాలం, అనంతరం ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీవాక్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిగరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, జాతమల గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధంలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు గురువారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు గురువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. గురువారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దాన్ని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 7 గంటల నుంచి రాత్రి ఆరాధనం ఆరంభమవుతుంది. ఈనాటి నుంచి రాబో 8వ తేదీ 9వ తేదీ వచ్చేటువంటి విశాఖ శ్రీ నమ్మాళ్వారి తిరునక్షత్రం ప్రపన్న జనకుండస్థుడు, శ్రీ వైష్ణవ సంప్రదాయానికి తలమానికమైనటువంటి వారు, ఆళ్వార్లలో ఆయన ప్రధానమైనటువంటి నమ్మాళ్వార్ల తిరునక్షత్రం జరగబోతోంది. దాని ప్రయుక్తంగా ఇవాటి నుంచి 5 రోజుల పాటు తిరునక్షత్రోత్సవాలు రాత్రి ఆరాధనలో జరుగుతాయి. ఆ కారణంగా రాత్రి 7 గంటల తర్వాత భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయబడతాయి, దర్శనములు లభించవు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే రాత్రి ఆరాధన టికెట్లు కూడా రద్దు చేయబడతాయి. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 7 గంటలకు ఆరాధన ఆరంభమవుతుంది. ఆరాధన ఆరంభమైన తర్వాత ధూపాంతం ఆరాధన అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం అధ్యాపక స్వాములకి ఆ శ్రీశరాన్ని సమర్పణం జరిగిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది. సేవాకాలం అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం అయిన తర్వాత ఆ సేవాకాలం పూర్తయిన తర్వాత మంగళాశాస్త్రం, జాతమల గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.